సో అంటే మనం ఏదన్నా ఒక మంచి పని చేస్తే అది మనకి మళ్ళీ రివర్స్ వస్తుంది. ఓకే, మనం ఈరోజు వాట్ యు సో దట్ యు విల్ రీప్. ఓకే, సో నేను నమ్మేది అది ఒక్కటే అండి. సో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏ పుణ్యం చేసుకున్నారో సో డెఫినెట్ గా సో తను మా ఇంట్లో పడడం జరిగింది. సో అది ఆ విషయంలో కాదు, మీరు ఏ విషయంలోని మీరు డబ్బులు చేయాలంటే మీకు డబ్బులు వస్తాయి, మీరు మంచి చేయాలంటే మీకు మంచి జరుగుతుంది. ఓకే, మీరు మీరు అందరి గురించి మంచిగా ఆలోచించండి, మీకు మంచి మంచి పనులు జరుగుతాయి. సో నేను ఒకటే నమ్ముతానండి. సో నా గురించి ఒక్క 5 నిమిషాలు చెప్పేసి నేను మెయిన్ టాపిక్ లోకి వస్తాను. సో మైసెల్ఫ్ భరత్ కుమార్, మాది ప్రాపర్ గోదావరి కని. సో మేము లారీ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్ లో ఉన్నాము. సో నా బీటెక్ వెర్జిలో, నా బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు సో ఒక ఎక్స్ నెట్వర్క్ అనే కంపెనీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎట్లయితే ఆమెకి సో స్టడీ మీద అంత పిచ్చి ఉందో, సో నాకు కూడా అలానే ఉండే. సో 10th ఇంటర్ ఓ రేంజ్ లో చదివినాము. సో నాకు చదువుకుంటున్నప్పుడు ఇంటర్మీడియట్ లో నాకు లోకస్ పాయింట్ అని ఒక చాప్టర్ 1 ఉండే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో. సో పారాబోలా, సర్కిల్స్ ఇవన్నీ నేను చదువుతున్నప్పుడు అరే ఇవన్నీ నా లైఫ్ లో నాకు ఎక్కడ ఉపయోగపడతాయి. A+B² అనే ఫార్ములా నాకు లైఫ్ లో ఎక్కడ ఉపయోగపడుతుంది. సో అదొక్కటే నా మైండ్ లో ఎప్పుడు తడుతుండే. అయినా చదివినాము, బయటకు వచ్చినాము. సో ఇట్లా కాదని చెప్పేసి సో లైఫ్ అసలు నిజంగా ఒక మనిషికి లైఫ్ లో ఏమి కావాలి? హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ అనేదే మన ఎండ్ గోల్. మన అంతిమంగా మనం సాధించేది అంటే మన కండల్లో ఆనందం, మన గుండెల్లో ఓకే సంతోషం. ఈ రెండే మనకి కావాల్సినవి. సో అట్లా అని చెప్పేసి ఏం చేసినాం, సో ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే నేను చూస్తుండేవాడిని. సో ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది ఏంటి అని. సో ఒకరోజు మా మధు సార్‌ని కూర్చోబెట్టి అడుగుంటే, సో విషయం ఏందంటే నా లైఫ్‌లో చాలా విచిత్రం అండి. సో మధు సార్‌ని కూర్చోబెట్టి నేనే పెన్ను, పేపర్ తీసుకొని ఇప్పటికి బాగా గుర్తు హన్మకొండ పెట్రోల్ బంప్‌లో 2 హోటల్స్ ఉంటాయి పక్క పక్కన కేఫ్‌లో. మామ గుడ్ డ్రీమ్ హోమ్ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ అన్‌లిమిటెడ్ ఉండాలి. ఫారెన్ టూర్స్ చేయాలి. రికగ్నిషన్ ఉండాలి. ఒక పెద్ద కార్ కొనుక్కోవాలి. సో ఇది ఎప్పుడు నా ఏజ్ 18 ఉన్నప్పుడే అండి. నా ఎర్లీ 18స్‌లోనే. ఇలాంటి లైఫ్ స్టైల్ ఇచ్చే జాబ్ గాని, ఇలాంటి లైఫ్ స్టైల్ ఇచ్చే బిజినెస్ కానీ ఇంకేమన్నా ఉంటే చెప్పు. సో నేను చిన్నప్పటి నుంచి సో నేను మా మధు సార్ నాకు మామ అవుతాడు. తన మెంటర్‌షిప్‌లోనే ఉండేది. నిజంగా మామ ఒక జాబ్ చేసే వ్యక్తికి ఇవన్నీ వస్తాయా? నాకు తెలవదు. ఎందుకంటే నేను ఎర్లీలో ఉన్నాను. సో ఏమన్నా చెప్పు అంటే అప్పుడు లక్ ఏందంటే అప్పుడే అదే మార్గంలో ఉన్నాడు ఎక్స్ నెట్వర్క్‌లో. సో వెంటనే కనెక్ట్ అయ్యానండి. సో 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అనే బుక్ చదవడం జరిగింది. ఓకే. రాబర్ట్ టి కియోసాకి 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అనే బుక్ చదివినాక నా మైండ్ ఇంకా ఎర్లీ 80స్, ఎర్లీ 90స్‌లోనే మా బుర్రలోకి ఎక్కింది ఆ బుక్. ఓకే. 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్. 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్'. ఓకే. మీరు విజయం సాధించగలరు శివ్ ఖేరా. ఓకే. సో ఆస్తులు అమ్ముకొని ఆత్మ శోధనకి ఒక యోగి ప్రస్థానం రాబిన్ శర్మ. ఓకే. సో ఇట్లా ఇవన్నీ బుక్స్ ఎర్లీ 18, 19స్ ఓకే. ఇవి మా మైండ్‌లోకెళ్ళినాక ఇంకా నాకు అరే! అంటే ఒక్కొక్క యంగ్‌స్టర్ ఏమో బీటెక్ కంప్లీట్ చేసి రెజ్యూమే పట్టుకొని తిరుగుతుండు. నేనేమో ఈ బుక్కులు పట్టుకొని తిరుగుతున్నా. అసలు నేను రైట్ వేలో ఉన్నానా? నాకేం అర్థమయ్యేది కానీ అల్టిమేట్‌గా గోల్ అనేది హ్యాపీనెస్. ఓకే. మనీ మాత్రమే హ్యాపీనెస్ ఇవ్వదు. మనీతో పాటు ఇవన్నీ ఉండాలండి. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. టెన్షన్ ఫ్రీ ఉండాలి. సో, అట్లా బుక్కులు చదవడం స్టార్ట్ చేశాను. సో, ఆ నెట్‌వర్క్‌లో కూడా ఒక రేంజ్‌లో మేము వర్క్ చేసాము. తీసుకున్నాం సక్సెస్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నెట్‌వర్క్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయలేకపోయింది. సో, అగైన్ బ్యాక్ టు పెవిలియన్. సో, గోవర్కన్‌కొచ్చాము. సో, మా డ్యాడీ అండి. సో, విజయ్ కుమార్ గోదావరిఖని లారీ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌కి జనరల్ సెక్రటరీ. గోవర్కన్‌లో ఫస్ట్ ట్రాన్స్‌పోర్ట్ అండి. 1985లో నేను పుట్టక ముందు పుట్టిన లారీ ట్రాన్స్‌పోర్ట్. ఓకే. సో, ఈరోజు ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ అవుతుందండి ఇంచుమించు స్టార్ట్ చేసి. సో, హ్యూజ్ బిజినెస్. ఓకే. 2017లో నేను టేకప్ చేశాను. సో, 2013లో ఎక్స్ నెట్వర్క్ బంద్ చేసినాక కేమ్ టు గోదావరిఖని. సో, విషయం ఏందంటే నేను హన్మకొండలో అసన్పర్తిలో మా మామ ఇంట్లోనే ఉండేవాడిని. ఓకే. ఆ ఎక్స్ నెట్వర్క్ మొత్తం కూడా మధు సార్. సో, ఎర్లీ 18స్, 19స్‌లో ఎవరు చెప్తే ఇంటారు. ఓకే. అప్పుడప్పుడే మీసాలు రావడం. ఓకే. సమాజం తెలుసుకో మామ. సో, నువ్వెక్కడికి పోతే నేను నీ బండి మీద వస్తా.
నువ్వు ఎక్కడెక్కడ హోమ్ మీటింగ్ పోతానో సో అక్కడ కూడా హోమ్ మీటింగ్ ఉండేది. నువ్వు ఎక్కడ పోతే ఆడికి వస్తా గమ్మున కూర్చున్నది మొత్తం మొదటిసారి చెప్పేది అంతా నింపుకునేది. నేను గుడ్ లెర్నర్ గా ఉండేది ఎప్పుడు, స్టిల్ నా కూడా అంతే గుడ్ లెర్నర్ గా ఉండేది. సో అట్లా చేసిన ఒక రేంజ్ లో. సో బ్యాక్ టు గోవర్కని 2013-14 లో వచ్చాము. 2015 లో మ్యారేజ్ అయింది. ఒక ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం మంచిర్యాలలో పార్ట్నర్షిప్ లో. బిజినెస్ స్టార్ట్ చేసాము ఒక పార్ట్నర్షిప్ లో. చిన్న పిల్లల టాయ్స్, డ్రెస్సెస్ ఉంటాయి కదా, కిడ్స్ వేర్. ఓకే, స్టార్ట్ చేసాము. సో చేయి కాల్చుకున్నాను. ఓకే, పొత్తుల బిజినెస్ ఎట్లుంటుందో మీ అందరూ తెలుసు. యా ఓకే. సో ఖచ్చితంగా ఒక 1 month లో బయటకు వచ్చేసిన, ఒక మైనర్ లాస్ తో బయటకు వచ్చేసిన. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, అరే మనదే ఒక పెద్ద సంస్థ లారీ ట్రాన్స్పోర్ట్. ఈ దీన్ని వదిలిపెట్టి ఇంకోటి మొదలు పెట్టడం ఎందుకు? అప్పటికి నాన్న ఏజ్ కూడా పర్మిట్ చేయట్లేదు. షుగరు, బీపీ, ఆ టెన్షన్స్. సో ఇదంతా ఎట్లా అని చెప్పేసి, సో ఓకే లారీ ట్రాన్స్పోర్ట్‌లోకి వెళ్దాం. ఇది ఇక్కడ నా మైండ్‌లో భయంకరమైన యుద్ధం జరిగిందండి. ఓకే. ఎందుకంటే ఎక్స్ నెట్‌వర్క్‌లో ఇన్ షర్ట్ ఏసుకొని, బ్లాక్ షూ, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ఏసుకొని, నీట్ షేవ్‌గా ఉండి, మైండ్ సెట్ మొత్తం కూడా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. బుక్స్ ఓకే. ఇప్పుడు చెప్పిన బుక్స్ అన్ని మైండ్ సెట్‌లో ఉండి, ప్రతి ఒక్కరిని సార్ ఒక రెస్పెక్ట్ ఇవ్వడం, మాట్లాడే ఫీల్డ్ నుంచి కంప్లీట్ లారీ ఫీల్డ్‌లో కంప్లీట్ ఆపోజిట్. ఇటు నుంచి నేను ఇటువైపు రావడానికి నా మైండ్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ 1 ఇయర్ ఒక యుద్ధం జరిగింది. ఓకే. సో నాట్ అంటే ఏదైనా గూడా మన మైండ్ సెట్ అని. ఓకే. మనం గేర్‌లు మార్చగలగాల. సో నాకు ఆ గేర్ మార్చడానికి చాలా టైం పట్టిందండి. 1 ½ ఇయర్ పట్టింది. ఇంట్లో ఫోర్స్ చేసేది. చూసుకో నాన్న ఏజ్ పర్మిట్ చేయట్లేదు. లేదు లేదు నేను నా సొంతంగా చేసుకుంటా అది అని. సో లాస్ట్‌కి ట్రాన్స్‌పోర్ట్‌లో అడుగు పెట్టానండి. సో ట్రాన్స్‌పోర్ట్ గేమ్ అర్థం చేసుకున్నా. సో ఏంటిది? ఓకే. ఏంటిదిది? మనం ఎంత జ్యూస్ ఇందులోకెళ్ళి తీసుకోవచ్చు. సో నేను ఎంటర్ అయినప్పుడు ఒక లారీ ఉండే. నేను ఎంటర్ కాకముందు 5 లారీస్ ఉండే. ఓన్‌గా ట్రాన్స్‌పోర్ట్ ఉంది. 5 లారీస్ నుంచి సో మా నాన్నని కొంతమంది మోసం చేయడం ద్వారా ఎట్లా ఉంటది బిజినెస్ అంటే అంతే ఉంటది 5 లారీల నుంచి ఒక లారీకొచ్చింది. సో నేను ఎంటర్ అయినప్పుడు సో మా నాన్న డౌన్‌ఫాల్ కూడా స్టార్ట్ అయింది ట్రాన్స్‌పోర్ట్‌లో. సో 16 ఎండింగ్‌లో నేను 16 ఎండింగ్, 17 స్టార్టింగ్‌లో ఎంటర్ అయ్యానండి. సో ఒక్క లారీ నుంచి సో 18లో 2, 19లో 3, 2020లో 4 చేశానండి. సో అద్భుతం ఇంకా. ఓకే. సో నేను ట్రాన్స్‌పోర్ట్‌లోకి ఎంటర్ అయినాకనే సో ఇల్లు కట్టుకోవడం జరిగింది. సో అంతకుముందు ఓన్ హౌస్ ఉండే. సో పైన G+2. ఓకే. వితౌట్ ఈఎంఐ, వితౌట్ లోన్. ఓకే. ఈఎంఐకెళ్దామన్నాడు మా డ్యాడీ ఇల్లు కట్టేటప్పుడు. ఎందుకు నాన్న ఈఎంఐకెళ్తే 30,00,000 ఈఎంఐకెళ్తే నువ్వు బ్యాంక్‌లోని కట్టేది 45,00,000 అయితది. అంటే 15,00,000 అదనంగా కడతాను. ఇది కాదు. సో, మనం ట్రాన్స్‌పోర్ట్ నడిచింది నడిచినట్టు మనం ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసాను. సో, ఇల్లు కట్టేసానండి. 2 ఇయర్స్‌లోనే మేము ఆల్‌మోస్ట్ ఒక 50,00,000 ఖర్చయింది ఇంటికి. సో, కంప్లీట్‌గా అంటే నో లోన్, వితౌట్ ఈఎంఐతోని ఇల్లు కట్టుకున్నాము. సో, అద్భుతం అండి లైఫు. సో, ఇంకేం లేదిక. ట్రాన్స్‌పోర్ట్‌కెళ్ళి జ్యూస్ లాగేది ఏం లేదింక. సో, మోర్ ఓవర్ కాంపిటీషన్ అక్కడ. పక్క ట్రాన్స్‌పోర్ట్‌లతోని కాంపిటీషన్. సో, ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎక్స్ నెట్‌వర్క్‌లో. ఓకే. భరత్ సార్ అనే వ్యక్తి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో నుంచి పుట్టిన వ్యక్తి. సో, కొన్ని కారణాల వల్ల ట్రాన్స్‌పోర్ట్ ఫీల్డ్‌లో పడ్డాడు. ఏమన్నా చేస్తే నెట్వర్కే చేయాల. ఓకే. ఇప్పుడు కొంతమందుంటరు. అంటే వాళ్ళ లైఫ్ అనేది ఆ ఫీల్డ్‌కి అంకితం ఇంకా. కుల వృత్తి అంటారు గదా! సో, ఇది కుల వృత్తి అని గాదు గానీ, భరత్ వృత్తి ఏందంటే నెట్వర్క్ మార్కెటర్ అంతే. ఓకే. ఎందుకంటే ఈమెకి పిచ్చి 80స్, 90స్‌లో ఈఎస్‌బీఐ మైండ్‌లోకెళ్ళినాక ఇగ ఇంక ఏం అర్థం కాదు. ఎందుకంటే ఫ్రెష్ వైట్ బోర్డ్ ఉండే నా మైండ్‌లో అప్పుడు. అప్పుడే నేను ఈఎస్‌బీఏ రాసుకున్న మొత్తం మైండ్‌లోకి ఎక్కించుకున్నా. ఇగ అది పోతలేదండి. అది పోతలేదు. అది అట్లనే ఉండిపోయింది. ఎప్పటికి మైండ్‌లో గుర్తుకునేది. సో, ఎట్లా అనే టైంలో శ్రీనివాస్ వడ్డేమన్ ఓకే. మై గ్రేట్ అప్‌లైన్. సో, ఓకే. సో, తన గురించి చెప్తాను. సో, మొన్న ఎళ్ళడం జరిగింది. సో, సార్ మా ఇంటికొచ్చినప్పుడు నేను 0%లో ఉన్నాను. అప్పుడు జాయిన్ గూడా కాలేదు. నేను సార్ ఇంటికి క్రౌన్ డైరెక్టర్ ఎళ్లి అడుగుపెట్టిన. సో, సార్ ఇంటికెళ్ళి రిసీవ్ చేసుకున్న ఒక విధానం. ఓకే. అసలు చాలా అద్భుతమండి. సో, అక్కడ డబ్బులు సార్ ఇల్లు ఎలా ఉందని కాదు కాదు గానీ, నేను మెయిన్‌గా అసలు శ్రీనివాస్ వడ్డేమని సార్‌తోని ఒక గంట సేపు గాదు, ఆ డే మొత్తం కూర్చోవాలని డిసైడ్ అయ్యాను నేను. సో, గేమ్ ప్లాన్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో అయిపోద్ది. సో, నాకేందంటే సో, ఒక పర్సన్ దగ్గర కూర్చుంటే అసలు
ఆయన యాటిట్యూడ్ ఏంటి తెలుసుకోవాలి. సో వెళ్ళి కూర్చున్నామండి. అసలు అద్భుతం. మీరు కూడా క్రౌన్ కావండి. శ్రీనివాస్ వడ్డేమని సార్ ఇంట్లో మార్నింగ్ 8:00 అడుగుపెట్టి ఈవినింగ్ 5:00కి మీరు బయటికెళ్ళండి. మీ కళ్ళల్లో ఒక ఫైర్ కనిపిస్తుంది. ఓకే. సో అంటే చాలా హ్యాపీ థింగ్ అండి. సో ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే నేను క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు సో దాసు సార్ ఫోన్ చేశాడు. పురుషోత్తం అండ్ పూర్ణిమ దాసు. సో అవర్ మొత్తం విన్నింగ్ టీమ్ ఈ రేంజ్‌లో తెలంగాణలో ఈరోజు ఉందంటే సో వన్ అండ్ ఓన్లీ పర్సన్ అంటే వీఎంసీఎం మెంబర్. నెలకి ఒక 17,00,000 పైన ఉంటది ఇంకా. సో దాస్ సార్ కాల్ చేసి భరత్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి సో చాలా ఎక్సైటింగ్‌గా మాట్లాడిండు. ఎక్కడ భరత్ అసలు నువ్వెవరు? నువ్వు ఎక్కడుంటావు? నేను అప్పుడెప్పుడో జనవరి 23, 2023లో చూసాను. అసలు నువ్వేం చేస్తావు? నీ ప్రాపర్ ఎక్కడ? అవన్నీ అడగడం జరిగింది. చెప్పాను సార్. సార్ నేను జనవరిలో స్టార్ట్ అయ్యాను. లాస్ట్ ఇయర్ మొన్న జనవరిలో. సో 4 మంత్స్, 5 మంత్స్‌లో ఆ క్రౌన్ ఇట్లా ఇట్లా వర్క్ చేశామని చెప్పాను. సో ఎక్సలెంట్ బ్రదర్. గ్రేట్ వర్క్. గో అహెడ్. ఓకే. నువ్వు క్రౌన్ అని ఇప్పుడు నీ టీమ్‌లో క్రౌన్ అని లేపు. ఓకే. సో యూ గో డీఈసీడీ, వీఎంసీఎం అని ఒక ఆల్‌మోస్ట్ 25 నిమిషాలు మాట్లాడిండండి. సో అది ఇంకా మామూలు వైబ్రేషన్ కాదది. ఓకే. సో అట్లా సో శ్రీనివాస్ వాడేమను సో అదండి. సో సార్ చెక్ చూసాను నేను. సో 6,57,343 చెక్ చూసి సార్ కాల్ చేయడం జరిగింది. సో ఆ చెక్ చూసే ముందు సార్ అంతకుముందు కూడా ఎవ్రీ మంత్ ఓ 60,000, ఓ 70,000, ఓ 1,00,000, 2,00,000, 2,50,000, 3,00,000, 4,00,000 ఎప్పుడైతే ఆ ఫిగర్ కనిపించిందంటే 6,50,000 ఫిగర్ కనిపించిందో నా బుర్ర పనిచేయలే ఇంక. ఎందుకంటే నీకిప్పుడు ఎంత ఇన్‌కమ్ అయితే వస్తాందో, ఆ ఇన్‌కమ్ ఇంకొక ఫీల్డ్‌లో వస్తాందంటే మనం ఎక్సైట్ అవ్వాలి. మనం ఎక్సైట్ అవ్వట్లేదంటే ఇగ మన జీవం లేనట్టే ఇగ. అరే! ఒక మనిషి 4 ఏళ్ల కిందట స్టార్ట్ చేసి ఒక బిజినెస్ పెట్టుబడి లేకుండా 6,50,000 సంపాదిస్తాండు. నా బుర్ర అయితే నా మెదడులో ఉందండి. చాలా మందికి ఈ చెక్ తీసుకుపోయి చూపించిన నేను. ఆళ్ళ బుర్ర మెదడులో లేదు, మోకాళ్ళలో ఉంది. అరే! ఇప్పుడు మా చెక్కులు కూడా మేము చూపిస్తా ఉంటాం. అరే! ఇదో నా నాయనా 50,000 వచ్చినాయి లాస్ట్ మంత్ అంటే నమ్మట్లేదు. బ్యాంక్ స్టేట్‌మెంట్ శ్రీనివాస్ వడ్డేమని బ్యాంక్ స్టేట్‌మెంట్ లాస్ట్ 6 మంత్స్ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసి మొత్తం చూసినాక అసలు మైండ్ మొత్తం బ్లాంక్ ఇంకా. నమ్మలేని నిజాలుంటాయి కొన్ని. ఇగో ఆ కోవలోకొస్తది ఈ స్టోరీ అండి. సో నమ్మాల్సిందే. సో హైదరాబాద్‌కి రావడం జరిగింది. సో మధుకర్ సార్ ఇంట్లో కూర్చున్నాము. పురుషోత్తం దాస్ సార్ అపాయింట్‌మెంట్ ఇచ్చిండు. సో ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూసినాక ఇక నా మైండ్ పని చేయలే ఇంక. సో కార్‌లో మేము నైట్ 11:30కి రిటర్న్ అయినామండి మధు సార్ నేను. ఫుల్ కోల్డ్ ఉండే నాకు. నేను మధు సార్‌తోని ఆ కార్ జర్నీలో మొత్తం ఒకటే అనుండే. మామ ఇది ఆల్రెడీ తెలిసిన గేమే. కానీ ఎట్లా ఆడాలంటే సో ఒక ఐపీఎల్ మ్యాచ్ ఉంటదండి. సో చాలా మంది క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే సో ఆర్‌సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ ఒక మ్యాచ్ ఉంటది. సురేష్ రైనా కెప్టెన్ ఉన్నప్పుడు ఆర్‌సీబీ లాస్ట్ 3 ఓవర్‌లలో 82 రన్స్ కొడతారు. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ లాస్ట్ 3 ఓవర్స్‌లో. అంటే ఇక వాళ్ళకి వేరే థాట్ లేదు. ఆ 3 ఓవర్‌లనేది కొట్టుడే ఇంకా. సో అర్జెన్సీతో ఈ గేమ్ ఆడితేనే మనం ముందుకెళ్తాము. మీరు మనం ఒకరోజు జేసి, లేదా ఒక వారం జేసి, మళ్ళా వచ్చే వారం చేద్దాము. ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళొక వారం చేద్దాము. ఒక నెల చేసి, ఒక నెల చేస్తే అట్లా అనుకోలేదండి. సో ఇది ఏం చేసినా కూడా అర్జెన్సీతోని చేయాలని చెప్పి స్టార్ట్ చేసినామండి. సో చేసినాం ఒక 1 మంత్ మాత్రం చాలా సీరియస్‌గా చేశాను. సో మౌనిక మేడం, మధుకర్ సార్ తెలుసు. సో అప్పుడు హైదరాబాద్‌కి వీక్లీ అంటే సాటర్‌డే, సండే అక్కడే ఉండేవాడిని. సో ఓకే. మళ్ళీ హన్మకొండలో బిల్డప్ చేశాను. సో 1 మంత్ చేసినాక సో మా లారీ ఫీల్డ్‌లో మా డ్రైవర్‌లతోని లొల్లి తట్టుకోలేకపోయినాం. సో ఆ లొల్లి అనేది మాకు నవంబర్‌లో ఆ పంచాయతీ అనేది తెగిపోయింది డ్రైవర్‌లతోని. సో కంప్లీట్ అయినాక సో వచ్చేసానండి. సో డిసెంబర్ 28 రోజు డిసిషన్ తీసుకున్నా. సిల్వర్ కంప్లీట్ చేసిన. ఇగ ఈసారి మామూలుగా చేయొద్దింకా. ఓకే. మొత్తం అంటే నరాల ప్రతి ఒక్క అణువుని వెస్టీజ్‌తోని నింపుకోవాల. కణం అంటాం గదా! ప్రతి కణం, ప్రతి సెల్‌లో వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఒక్కటే నినాదం, ఒకటే జెండా గో క్రౌన్ అని అనుకున్నామండి. బీభత్సమైన వర్క్. మామూలు వర్క్ కాదు. ఎంత ఘోరం అంటే అంటే మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నిజంగా చెప్తున్నానండి. నేను ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే రోజు మార్నింగ్ 7:00కి టికెట్ జినగాల్సిందే.
వెబ్ సిరీస్లు చూసేటోని తెల్లారి 5 గంటలకు పడుకునేది, నైట్ 10 గంటలకి ఒక ఎపిసోడ్ చూస్తే చాలు అని నేను ఎక్కువ థ్రిల్లర్ సినిమాలు చూస్తా. తెలుసుగా థ్రిల్లర్ సినిమాలు అంటే ఎప్పుడు సస్పెన్స్ ఉంటాయి, నెక్స్ట్ టైం అవుతుంది అని. కావాలని 10 గంటలకు చూసేటోని ఒక ఎపిసోడ్ చూసినా కంటిన్యూషన్ తెల్లారి వరకు. సినిమాలు చూసినా సీరియస్. ఓకే, థియేటర్కి వెళ్తే మార్నింగ్ ఫస్ట్ టికెట్ నాదే ఉండాలి. సో ఫస్ట్ నేనే ఉండాలి దేంట్లోనైనా. ఐపీఎల్ మ్యాచ్ బీభత్సంగా, ఐపీఎల్ మ్యాచ్లు అసలు ఆ కుర్చీలకే లేస్తా ఉంటాం, 6 4 కొడతాంట. అంత ఏది చూస్తే అంత ఎక్సైట్మెంట్ ఉండేది. జనవరి 2 నుంచి అండి నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఒక్కటే ఒక సినిమా చూసి ఉంటా. అది కూడా మా ఫ్రెండ్ ఫోర్స్ చేస్తే, మా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఒక్క సినిమాకి ఉండే కానీ. సో అట్లా స్టార్ట్ చేసామంటే నో ఐపీఎల్ మ్యాచెస్, నో సినిమాస్, నో వెబ్ సిరీస్. సో ఓకే, సో అప్పుడప్పుడు మా పిల్లలకు కూడా టైం ఇవ్వలేదండి, నేను నిజంగా చెప్తున్నా. ఓకే, నా పాప బర్త్డే ఉన్నప్పుడు నాకు ఒక ఛాలెంజ్ వచ్చిండే. సో మార్నింగ్ గుడికి వెళ్దాము, హోమ్ మీటింగ్ ఉంది. సో హోమ్ మీటింగ్ కి ఆప్ చేశాను. ఓకే, ఆమె నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి, అంటే టైం ఇచ్చినాం అక్కడ. చేస్తే సీరియస్ గా చేయాలి, లేకపోతే బంద్ చేయాలి. ఓకే, ఒక యజ్ఞం మొదలు పెట్టినాము, మధ్యలో ఏమొచ్చినా యజ్ఞం ఆపద్దు. సో నేను ఎప్పుడు నమ్మే ప్రిన్సిపల్ ఒకటని, మీరు పిడికిలు బిగిస్తే ఇట్లనే బిగించండి. 1 సంవత్సరం బిగించండి, 4 నెలలు బిగిస్తే నేను క్రౌన్ అయినా. ఓకే, మీరు ఒక 1 ఇయర్ పిడికిలు ఇట్లనే బిగించండి. నేను కొంతమంది చూస్తూ ఉంటాను, సార్ నేను ఎవ్వరు వస్తలేరు సార్, నువ్వు బిగించు, జూమ్కి రా, ఇష్టాలను వదిలేయి, ఈ రోడ్ ఎక్కు, పరస్పర్ చేయబట్టుకో, ఫిజికల్ మీటింగ్ రా, డెమో కిట్ పెట్టుకో, రోజుకి ఒక ప్లాన్ చెప్పు, పిడికలు గట్టిగా బిగించు, సగం మెల్లగా బిగించకండి. ఓకే, అసలు నేను ఆ విషయం కూడా మాట్లాడాను. నేను ఎప్పుడు మా మధు సార్తోని, మామ నేను వీళ్ళకి ప్లాన్ చెప్పినా వీడు వినలేదు, రాలేదు, ఎవ్వరు వస్తలేరు మామ, ఎప్పుడు చెప్పాలా, నెవర్. నాకు కూడా భయంకరమైన నెగిటివ్లు వచ్చినాయి. ఒక్కొక్కరికి అయితే గంటలు ప్లాన్ చెప్పినాం, అయినా బుర్రలోకి ఎక్కలే. మళ్ళీ బయటకు వచ్చి దులుపుకొని మళ్ళీ నెక్స్ట్ 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 నెక్స్ట్. ఎంతమంది అంటే నేను అంటే 6 లెగ్స్ రావడానికి నేను ఎన్ని ప్లాన్లు చెప్పుంటే ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎప్పుడు నాకేం కావాలన్నా నేను దాని మీదనే ఫోకస్ చేసేది. ఎప్పుడు నోల మీద నేను మైండ్లోనే పెట్టాను. చాలా మంది చూస్తున్నా, డౌన్లైన్ చాలా మంది చూస్తున్నా చెప్తా ఉంటారు, సార్ నేను 10 మందికి చెప్పిన సార్ ఒక్కడు, నువ్వు జూమ్కి రా, నువ్వు నేర్చుకో, నువ్వు మాట్లాడే విధానం మార్చుకో. ఓకే, నువ్వు ఫస్ట్ నింపుకో, నర నరాల నింపుకో వెస్టేజ్ని. ఓకే, మండాల ఎప్పటికీ. ఓకే, సో అట్లా మండినామండి. జనవరి 2 రోజు భరత్ సార్ నిప్పు పెట్టుకున్నాడు, మొత్తం మండిన. నాకు ఇట్లా నెగిటివ్స్ వచ్చినప్పుడు పెట్రోల్ పోసుకున్నా ఇంకా మీద, భయంకరంగా మండిన, ఇంకా మండుతూనే ఉన్నా. డెఫినెట్ గా ప్రతి ఒక్కరండి ఇప్పుడు ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ లో డెఫినెట్ గా యు ఆర్ గోయింగ్ టు, మీరు ఖచ్చితంగా గో క్రౌన్ లో, ఎఫ్ఆర్యు లో మీరు క్రౌన్ లో ఉంటారు. ఓకే, సో దీనికి ఏంటి ఇన్స్పిరేషన్. ఓకే, సో డెఫినెట్ గా, ఎందుకంటే నేను కొన్ని విషయాలను చూసి డెఫినెట్ గా ఇన్స్పైర్ అవుతూ ఉంటా. మెయిన్ గా అండి, నేను స్టార్ నుంచి డైమండ్ కావడానికి నాకు ఒక స్టోరీ విన్నాక నాకు ఒక 2 రోజులు మైండ్ పనిచేయలే, ఇంకా భయంకరమైన ఇన్స్పిరేషన్ తీసుకున్నా. సో అది ఆల్రెడీ నేను ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ లో నేను చెప్పానండి. సో దశరథ్ మాంజీ, ద మౌంటైన్ మ్యాన్. ఓకే, సో అది వాట్ ఏ స్టోరీ, రియల్ స్టోరీ. అసలు ఏందది, అరే ఒక వ్యక్తి ఫలితం ఆశించకుండా, ఆయనకి అది చేస్తే ఆయనకు ₹1 కూడా రాదు. 22 ఏళ్ళు ఒక కొండని దవ్వి ఒక రోడ్ వేసిండంటే 22 ఏళ్ళు ఆయన ఎంత పిడికిలు బిగించుంటాడు. గట్టిగా 2 రోజులు వెస్ట్ చేయలేకపోతాను, రెండు డెమోలు 2 ప్లాన్ చెప్పేదాకా కలిసిపోతాను. 22 ఏళ్ళు ఒక వ్యక్తి ఏమి ఆశించకుండా భరత్ డైమండ్ కావడానికి కారణం దశరథ్ మాంజీ అండి. సో డైమండ్ నుంచి క్రౌన్ కావడానికి కారణం. సో ఇంకొక స్టోరీ బాగా ఇన్స్పైర్ చేసింది. ఇది ఎవరికి చెప్పలేదు, నేను క్రౌన్ అయితే నేను చెప్దామని చెప్పేసి నేను ఎప్పటి నుంచో పెట్టుకున్నానండి. సో నేను ఆ సినిమా కాదు, నేను అది లైవ్ లోనే చూస్తాను, ఇంకా అదే సినిమా రూపంలో వచ్చింది. ఇంకా ఘోరంగా, ఇంకా మామూలుగా కాదండి. సో
అతను ఎవరో కాదండి. సో చాలా మందికి తెలుసు. ఆ అంటే తన ఏజ్ 15 ఉన్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి నేను అనే ఒక గోల్ పెట్టుకొని 15 ఏళ్ళకి తన జర్నీ స్టార్ట్ చేశాడండి. యాజ్ ఏ సీమ్ బాలర్‌గా. ఓకే. సో 15 నుంచి 20 సంవత్సరాలకు వచ్చిండు. సో కోచెస్ ఏమన్నారంటే నువ్వు ఇంకొంచెం నేర్చుకో. సో 20 సంవత్సరం ఇంకా బౌలింగ్ చేయడం మొదలుపెట్టిండు. సో 5 ఇయర్స్ నేర్చుకున్నాడు. 25 ఇయర్స్ అయింది. సో 25 ఏజ్ నుంచి మళ్ళీ నేర్చుకోవడం మొదలుపెట్టిండు. 30 ఏజ్ అయింది. ఇంకొంచెం నేర్చుకోవడం మొదలుపెట్టిండు. 35 ఏజ్ అయింది. ఇంకెంత నేర్చుకోవాలి? ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో నాకు చోటు రాలేదు. 20 ఇయర్స్ అండి. గల్లీ క్రికెట్ ఆడుకుంటా, ముంబైలో క్రికెట్ ఆడుకుంటా. 35 ఏజ్ నుంచి 40 ఏజ్ వచ్చిందండి. అప్పటికి ఏజ్ బార్. సో అతని ఫోటో చూపిస్తాను. అతని పేరు ఆ ఫోటో చూపిస్తుంటే అతని పేరు చెప్తాను. ఓకే. ప్రవీణ్ తాంబే అంటారండి. సో ఇతని పేరు ప్రవీణ్ తాంబే. ఓకే. సో రాహుల్ ద్రావిడ్ పర్సనల్‌గా ఒక యూట్యూబ్‌లో ఉంటదండి. లింక్ మీరు చూడండి. సో హూ ఈస్ యువర్ ఫేవరెట్ ప్యాషన్ క్రికెటర్? ఎవరు అన్నప్పుడు ఈయన సచిన్ టెండూల్కర్ పేరు చెప్పలేదు. లక్ష్మణ్ పేరు చెప్పలేదు. విరాట్ పేరు చెప్పలేదు. ఎవ్వరి పేరు చెప్పలేదు. హి ఈస్ ద పర్సన్. షేన్ వార్న్ అంటే రాజస్థాన్ రాయల్స్‌కి ఒక షేన్ వార్న్ అనే లెగ్ స్పిన్నర్ ఉండే. అతను రిటైర్మెంట్ తీసుకున్నాక ఆ జట్టుకి లెగ్ స్పిన్నర్ లేడు. ఓకే. అట్ ద ఏజ్ ఆఫ్ 41 లోకొచ్చాడండి ఐపీఎల్‌లో. ఏజ్ 41 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చి ఆ సినిమా అది చూడండి. ఆ సినిమా ఉంది. సో హ్యాట్రిక్ వికెట్ తీసి సో చాలా అంటే రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయరే ఇలాంటి వ్యక్తిని ఇన్‌స్పిరేషన్, ప్యాషన్‌గా తీసుకున్నప్పుడు వెస్టీజ్ కూడా ఒక గేమ్. ఈ గేమ్ మీద మనం ఎంత ప్యాషన్, ఎంత ఎమోషన్‌గా చేస్తే ఈ బిజినెస్ అంతగా చేయగలుగుతాం మనం. మీ మీ ప్యాషన్ ఏంది? నా ప్యాషన్ వచ్చేసి సో ఒక 6,57,000 చెక్ చూసొచ్చాను. ఇది జరగాలంటే నా ఒక్కనితోని గాదు. ఓకే. నేను జనవరిలో స్టార్ట్ అయినప్పుడు ఒక ఫాస్టెడ్ బ్రాంజ్ డైరెక్టర్ కావాలి నేను. కింద బ్రేక్ జేయాలి మానస మేడంని. అట్ ది సేమ్ టైమ్ సైడ్‌కి 1800 తెచ్చుకోవాలన్న టైంలో ఎన్ని ప్లాన్‌లు చెప్పినో నాకే తెలవదు. నిద్ర గూడా పోలే. పిచ్చెక్కి చేస్తే ఇంపాసిబుల్‌ని పాసిబుల్ చేసుకున్నా నేను. నాకు నేను అనుకుంటా. ఓకే. ఇది ఇంపాసిబుల్, పాసిబుల్ చేసినా ఇగ ఏదన్నా అయితది. సో అట్లా ఈ క్రమంలో ఏం జరిగిందంటే చాలా మందిని పైకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్కరు నేను ఫ్యామిలీస్‌లో చూస్తున్నా చాలా భయంకరమైన ఫైనాన్షియల్ పొజిషన్ అందరిది. అప్పులకి, లోన్‌లకి, గోల్డ్‌లు తాకట్టు పెట్టి ఆ! బండుంటే ఈఎంఐ, కారుంటే ఈఎంఐ ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. వీళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం. నా దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మీ దగ్గర నిజంగా కసి గనక ఉంటే మీ దగ్గర కసి గనక ఉన్నట్టయితే సో, నేను మీకిస్తాను. నేను మీకు ఆ గేమ్ ఆడిస్తా అని జెప్పేసి నా నా స్వరంలో ఆర్ద్రత విన్న వాళ్ళందరూ నాతోని కనెక్ట్ అయ్యారు. వాళ్ళతోని రాక్ అండ్ రోల్ చేస్తున్నా. సో, ఇట్లా ప్యాషన్ ఉండాలండి. ఓకే. సో, విరాట్ కోహ్లీ దగ్గర తీసుకోండి. ఓకే. తను స్టార్టింగ్ కెరియర్‌లో ఉన్నప్పుడు ఒక రంజీ ట్రోఫీలో టెస్ట్ మ్యాచ్‌లో ఫోర్త్ డే రోజు వాళ్ళ నాన్న చనిపోతాడు. సో, ఆ మ్యాచ్ మధ్యలో తను క్విట్ అయ్యి అయితే ఫాదర్ అది ఉంటది కదా! ఏదైతే అంత్యక్రియలు దానికి ఎళ్ళాలా, మ్యాచ్ ఆడాల. మీకేం జరిగింది తెలుసా? ఫిఫ్త్ డే రోజు లేచి మళ్ళీ మ్యాచ్ ఆడి, మ్యాచ్ గెలిసి వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళాడండి. గేమ్ పట్ల ఉన్న ప్యాషన్. ఈరోజు ఏమైంది? మొత్తం వరల్డ్‌లోనే టాప్ 1-5లో ఉంటాడండి. అసలు ప్రతి ఒక్క క్రికెటర్ నేనెవరి లెక్క బ్యాట్స్‌మన్ నేనెవరి లెక్క ఆడాలంటే ప్రతి ఒక్కరు చెప్పే పేరు వరల్డ్‌లో విరాట్ కోహ్లీ. వెన్ యూ ఆర్ ఆన్ ఫైర్ మీరు ఫైర్‌తో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటే సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ బ్రేక్ చేసిండు. 100స్‌లో. ఓకే. ఇంకొక పర్సన్ చూడండి. ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నాం మనం. సో, ఓకే. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. నాకిప్పటికి బాగా గుర్తు. సో, 2014లో పార్టీ పెట్టి మాట్లాడుతుంటే నేను మా మామకి కాల్ చేస్తుండే. "ఏంది మామ ఏం మాట్లాడుతాండు ఏంది? కానీ ఏదో పవర్ ఉంది మామ. ఏది ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజుకి మనోడు కింగ్ అయితాడని" చెప్పేసి అనుండే.
జస్ట్ 10 ఏళ్ళు పట్టిందండి. ఆ మీటింగ్ లో చెప్తాడు, నేను 10 ఏళ్ళ విజన్ తో వస్తున్నా. ఓకే, ఆయన 10 ఏళ్ళ విజన్ తో వచ్చిండు. మనం 2 ఏళ్ళు మనం కష్టపడితే కాలేమా? 100% ఈరోజు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది, కేవలం ఈ ఒక్క మనిషి వల్ల. 100 కోట్లు సంపాదించే మార్గం ఉన్నా గానీ వచ్చి ఎండలో తిరిగిండు, చెమట ఓడ్చి ఈరోజు ఒక డ్రీమ్ నెరవేరింది. ఓకే, సో అంటే ఆ క్యారవాన్ లో మంచిగా ఏసీ వేసుకొని రోజు ఒక 2 గంటలు సినిమా షూటింగ్ చేసి ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసుకుంటా లేడండి. డ్రీమ్ పెట్టుకున్నాడు, పని చేసిండు, 10 ఏళ్ళ విజన్. మీరు డ్రీమ్ పెట్టుకోండి, 1 ఇయర్ పని చేయండి, ప్యాషన్ ప్రదర్శించండి. ఓకే, సో వీల్ వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అండి. ఓకే, సో మదర్ తెరిసా. ఓకే, ఒక స్కూల్ టీచర్ గా కోల్కతాలో అడుగుపెట్టి, అరే ఇక్కడ మనుషులు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అరే వీళ్ళందరికీ ఒక మంచి సర్వీస్ చేయాలి, వీళ్ళందరినీ ఒక అమ్మ అనే ఒక హృదయంతో వీళ్ళందరినీ మనం కదిలియగలగాలి. ఓకే, అని వచ్చి తను చేసిన సర్వీస్. సో ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరినండి. సో ఓకే, ఈరోజు ఎందుకు ఇంతమంది గ్రేట్ పర్సనాలిటీస్ ఏంటంటే మనం ఇతరులని మనం ఆ ప్రేమించగలగాల, అన్కండిషనల్. ఈరోజు ఎందుకు భరత్ సార్కి అందరూ అంత ఏంటంటే నేను అన్కండిషనల్. అరే ఒక మనిషికి హాయ్ చెప్పి, ఒక మనిషికి సెకండ్ ఇచ్చి తను మంచి చేస్తే, ఏదన్నా మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళ గుండెల్లో ఉండిపోతాం మనం. వాళ్ళకి హెల్ప్ చేయండి, మీ దగ్గర ఏమైనా తోచినంత ఏమైనా ఉంటే గో హ్యాండ్ హెల్ప్ దేమ్. ఓకే, యూ టేక్ గాంధీజీ. ఓకే, వీళ్ళందరూ ట్రూ లీడర్స్, వీళ్ళందరూ కూడా సర్వీస్ చేశారు. సో నేను నా టీం కి సర్వీస్ చేస్తున్నా, ఈ రోజు కూడా సర్వీస్ చేసి ఉండే. ఓకే, సో ఎక్కడో 60 కిలోమీటర్లు ఈ రోజు పోయి వచ్చినాం కార్లో. అరే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వాలి. ఓకే, సో ఇంకొక పర్సన్ వచ్చేసి రాజమౌళి అండి. ఓకే, బాహుబలికి ముందే ఆయన దగ్గర భయంకరమైన బ్లాక్ బాస్టర్ హిట్లు ఉన్నాయి, పిచ్చ ప్యాషన్ ఉన్న వ్యక్తి. అక్కడితో ఆగిపోలే కదా, ఎంత ఘోరం అంటే ఆల్మోస్ట్ ఆయన జీవితాన్ని త్యాగం చేసి అంత డబ్బులు పెట్టిండు, ఆయన టైం పెట్టిండు. ఒకవేళ ఆ సినిమా పోతే నేను అవుట్ ఇంకా అనే పొజిషన్లోకి వెళ్ళిపోయాను. ఓకే, బాహుబలి ఈ రోజు ఎక్కడ నిలబెట్టిందనని వరల్డ్ ప్లేస్ లో నిలబెట్టింది. ఈ రోజు హాలీవుడ్ కి మనం ఏందో చూపించాడు. మనం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మనం వెస్టీలో కష్టపడితే మన చుట్టాలు, మన ఫ్యామిలీ, మన కాందాలో చూపించుకోవచ్చు మనం అంటే ఏందో. బీ ప్యాషన్. ఎంత ప్యాషన్ గా ఉంటే, ఎంత పిచ్చెక్కించుకుంటే అంత రిచ్ అయితే రికగ్నేషన్ తీసుకోగలుగుతాము. ఓకే, సో ఇక్కడ ఇంకొక పర్సన్ గురించి చెప్పాలండి. సో దశరథ్ మాంజీ అంటే ఓకే ఇతనే. యా ఓకే, మామని ఒక్కసారి నా ఫోన్. సో యా ఓకే ఓకే, యా ఓకే, సో దిస్ ఇస్ ద ఫోటో అండి. సో చూడండి, ఇది మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో. సో నేను క్రౌన్ అయిదామని డిసిషన్ తీసుకున్న రోజు అండి. సో అంటే క్రౌన్ అయితే డిసిషన్ తీసుకున్నా కానీ ఇంకా ఏదో 1% అట్లా ఉండే. సో మా మధు సార్ అడగడం జరిగింది, మామ సో ఈ లెగ్ లో ఇంత ఛాలెంజ్ వస్తుంది అని. అరే అల్లుడు నువ్వు అయిపోతావు అంతే. సో గురువు లాంటి అంటే మా అప్లైన్ ఎటువంటి వాడంటే, అంటే ఇప్పుడు నా శక్తి ఏందో నాకు తెలియదు, నా అప్లైన్ తెలుసు. హనుమంతుడి శక్తి ఏందో హనుమంతుని తెలియదు, రాముడు తెలుసు. అల్లుడు నువ్వు పోస్టర్ రెడీ చేసుకో అన్నాడు. అరే ఇంకా చెయ్యాలా మామ, అయితే అల్లుడు నువ్వు నీతో అయితే నువ్వు కానీ, నువ్వు అనుకున్నావా స్టార్ అవుతావని, నువ్వు అనుకున్నావా డైమండ్ అవుతావని, నువ్వు కష్టపడ్డావు అయినావు, ఇది కూడా నువ్వు కష్టపడితే అవుతావు అన్నాడు. ఈ ఫోటోలో చాలా మీనింగ్ ఉంది, ఎందుకంటే సో మా ముఖాలు చూడు. సో చూడండి, మిట్ట మధ్యాహ్నం ఆ కార్లో ఏసీ లేదు. ఓకే, నో ఏసీ. మిట్ట మధ్యాహ్నం గోవర్క నుంచి ఆర్కేపీకి వెళ్ళి, ఆర్కేపీ నుంచి మందమరికి వెళ్ళి, ఆ రోజు భోజనం కూడా లేదండి. ఆల్మోస్ట్ ఈ ఫోటో 3 o'clock టైంలో తీసినాం, 3:30 టైంలో. కడుపులో ఆకలి. ఓకే, సో ఫేస్ మొత్తం కూడా మాడిపోయినాయి, కానీ కండల్లో ఒక కళ, అరే కొట్టాలి, క్రౌన్ కొట్టాలి, టీంకి ఒక పెద్ద జోష్ ఇవ్వాలి. సో ఓకే, సో మా అప్లైన్ చూడండి. ఓకే, సో ఎండలో వాళ్ళ టీం అంటే ఆల్మోస్ట్ 3 days మన హన్మకొండ నుంచి మా ఇంటికి వచ్చి
సో అల్లుడు నువ్వు అవుతున్నావు, నువ్వు నీతో అవుతుంది. ఓకే, తను కూడా తన హెల్ప్ కూడా నా టీంలో కొంత తీసుకుంటూ, ఓకే. సో చూడండి, మా కళ్ళలో ఎంత ఫైర్ గా అనిపిస్తుందో చూడండి. ఈ ఫోటో ఆ రోజు తీసుకునేటప్పుడే మేము ముగ్గురం అనుకున్నాం, ఇప్పుడు ఇది తీయాలా మా ఫోటో ఇది. నిజంగా అండి, అదే ఎండలో గనక ఎవరైనా న్యూ ప్రాస్పెక్ట్ ఉంటే వాడు వాడు అటు నుంచి అటే వెళ్ళిపోయి. ఇంకా మీకు డ్రీమ్ ఉంటే పరిస్థితులన్నీ మీకు అనుకూలం అనిపిస్తాయి. మీకు డ్రీమ్ లేకపోతే అబ్బో ఇంతేండి, అబ్బో చలి పెడతాను సార్, అబ్బో వాన పడతాను సార్. ఎండలో అయిండు భరత్ సార్ క్రౌన్ డైరెక్టర్. అగ్రి సీజన్ లేనప్పుడు అయిండు క్రౌన్ డైరెక్టర్. ఓకే, మామూలుగా చేయలే అండి. ఓకే, సో మామూలుగా చేయలేదంటే ప్యాషన్ నింపుకున్నాం అంతే, వేరే ఏం లేదు. ప్యాషన్ మామూలుగా కాదు. సో ప్యాషన్ నింపుకున్నాం ఒక్కటే. అంటే చెప్తున్నా కదా, ఇష్టాలన్నీ సాక్రిఫైస్ చేసేసిన. విఎంసీఎం డిగిసుడు అయినాక అన్ని ఎంజాయ్ చేద్దాం. అప్పటిదాకా నమ్ముకో నచ్చిన టీంకి, ఓకే, నమ్ముకో నచ్చిన టీంకి పైకి లేపాలి. ఓకే, సో నేను ఈ 50,000 ఈ 60,000 ఇప్పుడు చెక్ 9.5 అవుతుంది, చెక్ వచ్చి ఉంటుంది. ఈ 70,000 80,000 కోసం రాలేయండి. 5 lakhs 10 lakhs కోసం వచ్చిన. సో ఇది రావాలి అంటే ఖచ్చితంగా టీంకి హెల్ప్ చేయాలి. సో చాలా మంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కన్నుతో చాలా మందిని చూసిన. ఇక నా డ్రీమ్ మర్చిపోయినా ఇంకా. ఓకే, సో ఇక వీళ్ళని పైకి తీసుకురావాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఒకటే కండిషన్ అడుగుతాను ఎప్పటికైనా ఎవరైనా జాయిన్ అయినప్పుడు, నువ్వు సీరియస్ గా ఉంటే నీ ప్యాషన్ చూపెట్టు. ఈ రోజు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందండి, నాకు ఆ విషయం కూడా తెలియదు. నిన్న ఒక హోమ్ మీటింగ్ చేస్తా అంటే ఒకసారి చెప్తుండే రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని. ఇండియా గెలిచినా నాకేం రాదు, పాకిస్తాన్ గెలిచినా నాకేం రాదు. కానీ నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళకి మీటింగ్ చేసి గెలిపిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు గో బిగ్ సక్సెస్, ఖచ్చితంగా రిక్వైర్స్ సాక్రిఫైస్. ఓకే, నీ ఇష్టాలను అంటే వదిలేయమని అంటే అంటే అది ఇప్పుడు ప్రయారిటీ సెట్ చేసుకోండి, నేను చెప్పేది అది. ఓకే, ఇప్పుడు 9:30 అవుతుంది, నాకు ఏం మీటింగ్ లేదు, సో ఏం లేదు, నేర్చుకోవడానికి కూడా ఏం లేదు అనుకోండి, సినిమాకి వెళ్తే ఒక లెక్క. కానీ ఈ 9:30కి మీటింగ్ ఉంది, నేను ఇది బంద్ చేసి నేను సినిమాకి పోయాను అనుకోండి, ఇక అసలు నా డౌన్లైన్ అట్లా ఎవరైనా ఉంటే నాకు అసలు మామూలుగా అనిపించదు. ఒక్క సంవత్సరం కష్టపడండి, ₹1,00,000 తీసుకోవచ్చు, 15 లక్షల కార్ తీసుకోవచ్చు. 2 సంవత్సరాలు కష్టపడండి, నెలకి 2.5 లక్షలు తీసుకోవచ్చు. 3 సంవత్సరాలు కష్టపడండి, నెలకి 10 లక్షలు తీసుకోవచ్చు. రికగ్నేషనా, మీరు ఎఫ్ఆర్యుకి రండి, గోక్రౌన్కి రండి. కొంతమంది నేను డబ్బుల కోసం రాలేండి. అలో మీ మీ మా ఇన్కమే రేంజ్లు ఉంటది. ఓకే, సో మాకేందంటే మేమంతా పిచ్చోర్ మా మైండ్‌లో చెప్పిన మేము నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఆ భూమిలో పుట్టోనినో నేను. ఆ ఎర్లీ మైండ్స్‌లోనే ఆ బుక్కులు ఎక్కించుకొని, ఒక జెండా పట్టుకొని, డ్రీమ్ అనే ఒక జెండా పట్టుకొని బయలుదేరినోడిని నేను. నేను గేమ్ ఏమన్నా ఆడాలనుకుంటే ఇక్కడ ఆడాలి. సో స్టార్ట్ చేసాము. భయంకరంగా ఆడుతున్నాము ఈ గేము. పిచ్చ ప్యాషన్‌తోని ఆడుతున్నాము. నా టీమ్‌లో నాలా కొంతమంది ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకే ఇంకా ఘోరంగా అనిపిస్తా ఉంటది. ఓకే, గోరక నుంచి రమ్య మేడం, హైదరాబాద్ నుంచి రాజశ్రీ, మౌనిక, ఆహ్, రేణుక మేడం, ఓకే, శ్రీనివాస్ గౌడ్, స్వాతి మేడం అండ్ శ్రీనివాస్ గౌడ్. ఓకే, సో కొంతమంది ఉన్నారండి. ఓకే, సో వర్ష అండ్ నాగేశ్వరరావు, ఓకే, రవి కౌడ గాని, ఓకే, సో ఇంకా చాలా మంది మా స్నేహ, సో రీసెంట్‌గా వచ్చిన అనుష, వీళ్ళని చూస్తూ అరే నేనే పిచ్చోనంటే వీళ్ళు నాకంటే పిచ్చోళ్ళు. అరే ఇప్పుడు నేను కన్సిస్టెంట్‌గా ఉంటా, వీళ్ళు కన్సిస్టెంట్‌గా ఉంటారో లేదో నాకు తెలవదు. వీళ్ళని కన్సిస్టెన్సీలో ఉంచడానికి, సీఎన్సీలో కాదు మళ్ళా. కన్సిస్టెంట్ అంటే సో ఓకే, వీళ్ళని కన్సిస్టెన్సీగా ఉంచాలంటే నేను ఎప్పుడు ఒక శక్తిలాగా పక్కనుండాలి. వాళ్ళ ఫైర్ ఫేడ్ అప్ అవుతున్నప్పుడు పొయ్యి నీళ్లు కాకుండా పెట్రోల్ పోస్తాను. అట్ అట్లా రగిల్చుకుంటామండి మేము. ఓకే, సో డెఫినిట్‌గా ఈ క్రౌన్ పిన్ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇది జస్ట్ బిగినింగ్. ఇంకా అసలు మొదలే పెట్టలే ఇంకా బిజినెస్. జస్ట్ ఇప్పటిదాకా జరిగిందంతా ట్రయల్. సో విఎంసీఎం అయిన రోజు ఈ ఈ యొక్క ఆత్మకి శాంతి కలుగుతదండి. విఎంసీఎం అయిన రోజే సో నేను అంటే ఓకే, ఓకే నౌ ఐ యామ్ ఓకే అనుకున్నది. గేమ్ ఓవర్. గేమ్ కంప్లీట్ చేసినాం. ఓకే, సో అట్లా స్టార్ట్ చేసామండి.
డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ కావాలి. ఆ ప్యాషన్ అంటించుకోండి, కమిట్మెంట్ పెట్టుకోండి, ఒక డ్రీమ్ పెట్టుకోండి, డ్రీమ్ పోస్టర్ పెట్టుకోండి, ముందు రూమ్ లో కనబెట్టేటట్టు పెట్టండి. మీరు దాని కిందనే కూర్చోండి. మీ టీం వాళ్ళు వచ్చినప్పుడు ఆ డ్రీమ్ నే చూడాలి. ఓకే, మీరు జూమ్ మీటింగ్ చేస్తున్నప్పుడు మీ వెనకనే కనబడాలి. ఇవన్నీ నేను చేసిన కాబట్టి అయినా. ఓకే, సో డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. మెయిన్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. మీరు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయట్లేదంటే యూ డోంట్ హ్యావ్ ఎ ప్యాషన్. ఓకే, సో ఇదండి. సో వాట్ ఎవర్ ఐ థింక్ నా మైండ్ లో ఏదైతే ఉందో అదంతా కూడా నేను కన్వే చేశాను. డెఫినెట్ గా ఈ మీటింగ్ చాలా మంది, ఈ మీటింగ్ ద్వారా ఒక్కరు ఆ మారి అర్థం చేసుకోగలిగితే ఈ మీటింగ్ ఒక న్యాయం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.